ఏపీలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన జిల్లా తూర్పుగోదావరి. ఈ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 19 స్థానాలపైనే ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ గురి పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఎవరు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటారో వారిదే అధికారం అన్నట్టుగా టీడీపీ, వైసీపీ రెండూ అంచనాకొచ్చాయి. ఇప్పటి వరకు అలానే జరిగింది. అటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఇటు తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే మెజార్టీ సీట్లను గెలుపొందుతుందో ఆ పార్టీ అధినేతనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చారు. అయితే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీల నుంచి ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఈ జిల్లాలో టీడీపీ, వైసీపీ గెలుపొందే సీట్లపై ఆ పార్టీల అధినేతలు ఎటువంటి అంచనాలతో ఉన్నారు అన్న విషయానికొస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 19. 10 నుంచి 11 సీట్లలో తాము గెలుపొందుతామని టీడీపీ అంచనా వేస్తోంది. వైసీపీ అంచనా కూడా దాదాపు టీడీపీ అంచనాకు దగ్గరగానే కనిపిస్తోంది. 9 నుంచి 10 స్థానాల్లో తాము విజయం సాధించబోతున్నాము అని వైసీపీ అంచనా వేస్తోంది. ఇంతకీ తూర్పుగోదావరి జిల్లాలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? పురుష ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? మహిళా ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్న ప్రశ్నలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 80%. ఈ జిల్లాలో 80% ఓటింగ్ నమోదైందంటే 19 స్థానాల్లో ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. 80% పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడి ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారో అన్నదానిపై చాలా ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. పురుష ఓటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారి శాతం 78.63%. మహిళా ఓటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారి శాతం 81.40%. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం మహిళల సంఖ్య 21,23,332 మంది. పురుషులు 20,80,751 మంది ఉన్నారు. వీరిలో మహిళలు అత్యధికంగా 81.40% వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా టీడీపీ, వైసీపీ పార్టీల అంచనాలు దగ్గరగానే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.